మీరు చూస్తున్న మొబైల్స్ వచ్చేసి ఐక్యూ Z10R అండ్ అలా వివో T4R. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్ AMOLED ఫుల్ హెచ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ అలాగే ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రెండింటిలో సేమ్ ఉంటుంది. అండ్ అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8 112లో అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో అండ్ అలాగే మనకి ఇప్పుడు బ్యాక్ కెమెరా రేర్ కెమెరా సెటప్ వచ్చేసి డ్యూయల్ సెటప్ 50 MP సోనీ IMX 882 మెయిన్ అండ్ iOS 2 MP సెకండరీ 4K వీడియో అయితే సపోర్ట్ ఉంటుంది ఇందులో రెండిట్లో. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అండ్ 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ ఉంటుంది. సో అలాగే మనకి ఇప్పుడు మెయిన్గా వచ్చేసి అయితే మనకు బ్యాటరీ అయితే ఉంటుంది కదా, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి రెండిట్లో 5700 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే 44 వాట్ ఫ్లాష్ ఛార్జ్ అయితే ఉంటుంది రెండిట్లో. వీటిలో అయితే ఎక్కువ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ మనకు బ్రాండింగ్ నేమ్ అయితే చేంజ్ చేస్తారు. ఐక్యూ కూడా మనకు వివోకి సంబంధించిన మొబైల్ ఇది కూడా. సో అందుకే ఇవి రెండు సేమ్ అయితే ఉంటాయి మొత్తం స్పెసిఫికేషన్స్. అండ్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 15 విత్ ఫన్ టచ్ OS 15తో అయితే వస్తుంది. ఈ వివో అన్న మనం ఐక్యూ అనుకున్నా మొత్తం రెండు మొబైల్స్ అయితే సేమ్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే సేమ్ ఉండిపోతాయి. అండ్ అలాగే ప్రైమరీ కెమెరా అండ్ సెకండరీ మొత్తం కంప్లీట్ అయితే సేమ్ ఉంటుంది. ఇందులో రెండిట్లో వచ్చేసి IP68 అండ్ 69 డ్యూయల్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. సో వాటర్ రెసిస్టెంట్ ఉంది అని అయితే మనం వాటర్లో అయితే యూజ్ అయితే చేయడానికి ఉండదు. అండ్ అలా వచ్చేసి ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ అయితే ఉండదు. సో ఈ రెండిట్లో పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు. రెండు మొబైల్స్ సేమ్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి స్టూడెంట్స్కి అయితే మంచి యూజ్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో AI ఎరేస్ 2.0 అయితే ఉంటుంది. దాని ద్వారా మనమైతే ఇమేజెస్ నుంచి మనకు అన్వాంటెడ్ పీపుల్ని అండ్ అలాగే కొన్ని పార్టికల్స్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో వీటి రెండు ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఐక్యూ Z10R 19,498 ఉంటుంది. అండ్ అలాగే వివో వచ్చేసి 19,499 అయితే ఉంది. సో రెండింటికైతే సేమ్ ప్రైజింగ్ ఉంటుంది. ఓన్లీ మనకు బ్రాండ్ నేమ్ అయితే చేంజ్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ ఫోన్ అయితే సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఒకదాన్ని మించి ఒకటి అయితే ఏముండదు, రెండు సేమ్ ఉంటాయి. సో అలాగే మనకి ఇప్పుడు ఐక్యూ అనేది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. వివో T4R ఇప్పుడు మనకు ఆగస్ట్లో అయితే లాంచింగ్ అయితే ఉంది. సో మీరు ఇందులో ఏ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మధు స్పై. థ్యాంక్ యూ.